ఈ బిల్లు వల్ల పేద ముస్లిమ్స్ ఒక్కరే బాగుపడతారు. వక్ఫ్ బిల్లు ఎక్కడా కూడా ముస్లింలకు అన్యాయం చేసే బిల్లు కాదు. తీసుకున్నారు. అందరికీ నమస్కారం. వక్ఫ్ బిల్లు ఏదైతే ఉందో అది నేను కొంచెం క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. ఎన్నో ధర్నాలు మన నంద్యాల కానీ రాష్ట్రం మొత్తంలో ధర్నాలు చేయడము ఇవన్నీ జరుగుతుంది. కానీ వక్ఫ్ బిల్లులో ఇంటర్నల్గా ఏంటి అనేది ఎవరికి కూడా అర్థం కాకుండా మరి ఈ ధర్నాలు చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే వక్ఫ్ బిల్లు పెట్టినాక దాన్ని ఇంట్రడ్యూస్ చేసినాక మొట్టమొదటి పార్టీ ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ లేదు మాకు వక్ఫ్ బిల్లు అమెండ్మెంట్స్ కావాలి అని అడిగిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. అట్లాగే ఇలా ఒక సపరేట్ కమిటీ వేయండి ఈ అమెండ్మెంట్స్కి అని చెప్పింది తెలుగుదేశం పార్టీ. డిమాండ్స్ పెట్టింది మన పార్టీ. ఆ డిమాండ్స్లో కూడా ఇప్పుడు వరకు మనకు వర్క్ బై యూజర్ కానీ అయితేనేమి, లేదంటే వక్ఫ్ బిల్లు ఇప్పుడు ప్రొలాంగ్ చేస్తున్నారు. వాళ్ళు 6 నెలలే ఇచ్చారు రిజిస్ట్రేషన్కి, కానీ దాన్ని పొడిగించడం అయితేనేమి, ఇలాంటివన్నీ ముఖ్యమైనవి కూడా అమెండ్మెంట్స్ చేశారు. ఇక్కడ ఒకటి మనం అర్థం చేసుకోవాలి, ఈ వక్ఫ్ బిల్లు ఏదైతే ఉందో ఇప్పుడు వరకు నిజంగా చూస్తే వక్ఫ్ భూముల పైన ఏమేమి ఉన్నాయి ప్రాపర్టీస్ మీరు ఆలోచించారు. అన్ని కబ్జాలు చేసుకుని కూర్చున్నారు వక్ఫ్ భూములను. అసలు ముస్లిమ్సే కాదు, ఎవరో నాన్ ముస్లిమ్స్ కూడా ఈ వక్ఫ్ భూములను కబ్జా చేసుకున్నారు. నేను ఫస్ట్ నుంచి మొదట్లో ఉన్నప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నాను. వక్ఫ్ భూమి పైన వీళ్ళు కబ్జా చేసుకొని ఉన్నారు చూడండి అని ఎన్నిసార్లు నేను మీడియా ముందుకు వచ్చానా లేదా? ఈ ప్రాపర్టీస్ని ఇట్లాంటి ఎన్క్రోచర్స్ నుంచి కాపాడుకోవడానికే ఈ వక్ఫ్ బిల్లు పెట్టారు. ఇప్పుడు ఇది ఇంకొకటి మనకు చెప్పాలంటే కలెక్టర్కి అధికారం ఇచ్చున్నారు ఫస్ట్, కానీ తెలుగుదేశం పార్టీనే లేదు కలెక్టర్కి కాదు, కలెక్టర్ పై స్థాయికి అధికారం ఇవ్వండి అని చెప్తే అది కూడా అమెండ్మెంట్లో పెట్టారు. ఇప్పుడు ఏదైతే కమిటీస్ ఉన్నాయో వక్ఫ్కి సంబంధించిన కమిటీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా స్టేట్కి సంబంధం అని చెప్పేశారు. కాబట్టి ఈ కమిటీస్ స్టేట్కి సంబంధం కాబట్టి ఈ కమిటీస్లో మనము ఎవరైనా మనకు వక్ఫ్కి సంబంధించిన వాళ్ళని ఈ కమిటీస్లో చేర్చుకోవచ్చు. ఇది ఒకటి అడ్వాంటేజ్. మనం ఎప్పుడు కూడా ఒకటి ఆలోచన చేయండి, ఈ వక్ఫ్ బిల్ అనేది పేద ముస్లింలకు ఇది యూస్ఫుల్, కానీ పైన తిని ఎంక్రోచ్ చేసే వాళ్లకు కాదు. ఇదన్నీ కూడా అర్థం చేసుకో. ఈరోజు ధర్నాలు చేసే వాళ్ళు ఎవరు? వాళ్ళ భూములు ఎప్పుడో వక్ఫ్ భూములను ఎంక్రోచ్ చేసి కబ్జాలు చేసి దానిపైన అంతా హోటల్లో లేకపోతే ఇల్లు కట్టుకున్న వాళ్ళే ఈరోజు ధర్నా చేస్తున్నారు. కానీ అక్కడ ముస్లిం పేదలు ఎవరైతే దీనికి ఉపయోగపడతారో, ఎవరైతే వీళ్ళు ఉంటారో వాళ్లకు మాత్రం దూరం అయింది. ఏవైనా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ముస్లింలకు ఫస్ట్ నుండి ఫేవర్గా ఉంది. మీరు గమనిస్తే ఎన్టీ రామారావు సమయం నాకు తెలిసి 1983-4 మరి అప్పటి నుంచి అప్పుడు కూడా ఫైనాన్స్ కమిషన్, మైనారిటీలకు ఫైనాన్స్ కమిషన్, అసలు కమిషన్ అంటేనే ఏందో తెలియదు. అట్లాంటప్పుడు ఆ కమిటీని ఏర్పాటు చేసి ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేసి ముస్లింలకు ఇంట్రడ్యూస్ చేస్తారు. అలాగే ఉర్దూ యూనివర్సిటీ తెలంగాణకు అప్పట్లో తెలంగాణలో పెట్టున్నారు. ఆ తర్వాత డివైడ్ అయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ఉర్దూ యూనివర్సిటీ మన రాష్ట్రంలో ఉండాలని చెప్పి కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ పెట్టారు. తెలుగుదేశం పార్టీ ఫస్ట్లో ఉర్దూని ఎవ్వరూ రికగ్నైజ్ చేయలేదు, కానీ టీడీపీ పార్టీ ఉర్దూని సెకండ్ మన మదర్ టంగ్గా రికగ్నైజ్ చేసి ఆనాడు ముస్లింలకు ఎంతో వాల్యూ ఇచ్చారు. అలాగే దుల్హన్ పథకం కింద 100 కోట్లు తెలుగుదేశం పార్టీ ఇచ్చారు. అలాగే రంజాన్ టోఫా అయితేనేమి, యూనివర్సిటీలకు పిల్లల్ని బయట ఫారిన్ కంట్రీస్కి పంపించడానికి కూడా ఇలాంటి పథకాలు ఎన్నో తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు నేను ఒకటే ప్రశ్న, మొన్న ఎవరు ఆయన ఎక్స్ ఎమ్మెల్యే ఆయన మాట్లాడినాడు, శిల్పారవి మాట్లాడినారు. ఆయన చదువుకున్న ఆయనకు అవగాహనతో పలికి ఎందుకు ఇది చేశారు, రాజ్యసభలో ఎందుకు ఆపోజిట్ చేశారు? ఆలోచన. డబల్ గేమ్ ఎందుకు ఆడారు? మరి వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఇక్కడ వ్యతిరేకం చేసిన లోక్సభలో రాజ్యసభలో ఎందుకు ఫర్గా చేశారు? అది తెలీదా ఆయనకు? మరి ఏమి డబుల్ స్టాండ్ ఎందుకు తీసుకుంటున్నారు వైసీపీ వాళ్ళు?
భయపడి తీసుకుంటున్నారా, లేకపోతే కరెక్ట్గా ఏమి తెలియక చేస్తున్నారా, వీళ్ళ అవగాహన లేక చేస్తున్నారా, లేకపోతే మోసం చెయ్యాలా, జనాలను మోసం చేయాలా, ముస్లింలను కేవలము ఎన్నికలకు వాడుకోవాలా అని చెప్పి వీళ్ళు మరి డబుల్ గేమ్ ఆడుతున్నారా అనేది నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మైనారిటీలకు, ముస్లింలకు, ముఖ్యంగా మైనారిటీలకు ఫేవర్గా ఎప్పుడు తోడుగా నిలిచిందే తప్ప వేరే పార్టీ కాదు. వైసీపీ వాళ్ళు కేవలము వీళ్ళను ఎన్నికల కోసమే వాడుకుంటున్నారు తప్ప, ఓటు బ్యాంకు కోసం వాడుకుంటున్నారే తప్ప ఇంకేమీ లేదు అని నేనైతే తెలియజేస్తున్నాను. ఈ వక్ఫ్ బిల్లు ద్వారా బాగుపడేది పేద ముస్లిం వాళ్ళు తప్ప ఇంకా వేరే వాళ్ళు కాదు అని నేను క్లియర్ కట్గా తెలియజేస్తున్నాను.